హలో అండి, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఐనోల్ గ్రామం అండి. నేనైతే ప్రజెంట్ ఐనోల్ గ్రామం దగ్గర నుంచి ఏదైతే ఈ N6 రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాస్ ఉందో ఇక్కడ వరకు E9 రోడ్డుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మనమైతే ఇప్పుడు N9 E9 జంక్షన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మొత్తం మనకి మెయిన్ గా గమనిస్తే 4 వరుసల రోడ్ అండి. దీనిలో కూడా మనకి సైడ్ డ్రైనేజీ డక్స్ అలాగే దీనికి సంబంధించిన వాటర్ పైప్ లైన్ ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది నేను ఈ వీడియోలో అనేది క్లియర్ గా చూస్తాను. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. అలాగే లైక్స్ లైన్లోనే మా పక్కకి స్క్రోల్ చేస్తే మనకి హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. అది 3 టైమ్స్ హైప్ చేయడం వల్ల మన రాజధాని పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది అందరికీ తెలిసే విధంగా సజెషన్ అయితే అవుతుందండి. ఒక హైప్ అయితే చేయండి, ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి N9 అనమాట. ఇక్కడ చూడొచ్చండి, ఇది ఐనోల్ గ్రామం దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. మెయిన్ గా ఈ రోడ్డు వర్క్స్ కూడా మన ఛానల్ ద్వారా చూపిస్తున్నాం అండి. చూడొచ్చు, ఇదంతా N9 రోడ్డు. N9 రోడ్డు కూడా చాలా ఉపయోగకరమైన రోడ్డు అండి. ఇప్పుడైతే ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఈ ఈ లారీలు కానీ ట్రక్స్ కానీ ఇవన్నీ మెయిన్ రోడ్ లాగా అయితే ఉందండి N9 రోడ్డు అయితే. అక్కడ మీరు చూసుకుంటే దానికి సంబంధించి రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి అనమాట N9 రోడ్లో. మొత్తం ఈ మధ్యలో ఉన్న ఈ రోడ్డు వచ్చేసి గతంలో నిర్మించిన రోడ్డేనండి. ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో అంటే ఒక 10 రోజులు వ్యవధిలో ఈ రోడ్లు ఎంతవరకు వేశారు ఏంటి అనేది నేనైతే మీకు చూపిస్తాను. మనకి N6 రోడ్డు దగ్గర N6 రోడ్డు వరకు అయితే చూద్దామండి. ఇప్పుడు N9 రోడ్డుకి ఈ E9 జంక్షన్ కి పక్కనే చూసుకుంటే ఈ వాటర్ పైప్ లైన్స్ అండి. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. ఏ అయితే ఈ ఎలక్ట్రిసిటీ కేబుల్ లైన్స్ ఉన్నాయో ఇవన్నీ అయితే మనకి అండర్ గ్రౌండ్ లో రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇది 4 వరుసల రోడ్ అండి. ఇక్కడ మీరు చూస్తే గమనించవచ్చు. ఇక్కడ మీరు రైట్ సైడ్ ఏదైతే చూస్తున్నారో అది ఒక రోజు క్రితమే అయితే ఈ రోడ్ అనేది వేశారండి. ఇక్కడ మిషనరీ మొత్తాన్ని అయితే మీరు గమనించవచ్చు. ఇంకొంచెం అయితే బ్యాలెన్స్ ఉందండి ముందు. దానికి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా ఆ మిషనరీ అన్నమాట. ఇక్కడ మీరు మొత్తం వేయడాన్ని అయితే చూడొచ్చు రోడ్డు. అలాగే మధ్యలో డివైడర్ దగ్గర కూడా చూడొచ్చండి మీరు. డివైడర్లు కూడా నిర్మించేశారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే ముందు వైపు దానికి సంబంధించి ఏదైతే బ్యాలెన్సింగ్ వర్క్ ఉందో దాన్ని అయితే స్టార్ట్ చేశారండి. మనకి మెయిన్గా ఏంటంటే ఈ రైట్ సైడ్ ఉన్న ఈ రోడ్ని అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే ఇంకా పనులు అనేవి స్టార్ట్ చేయలేదండి. ఇంకా మనకి లేయర్స్ ఆఫ్ ఏదైతే కంకర ఉందో ఇవి అనేవి పోస్తున్నారనమాట. మనకి లెఫ్ట్ సైడ్ రోడ్లో చూసుకుంటే మనకి మెయిన్గా ఏంటంటే ఈ రోడ్డు గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాలెన్సింగ్ స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రోడ్స్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, అలాగే వాటర్ సప్లై నెట్వర్క్, శావేజ్ నెట్వర్క్, అలాగే యూటిలిటీ డక్ట్, పవర్ ఆఫ్ అండ్ ICT, అలాగే రీయూజ్డ్ వాటర్ లైన్, పెడిస్ట్రియన్ ట్రక్స్, సైకిల్ ట్రాక్స్, ఎవెన్యూ ప్లాంటేషను, అలాగే స్ట్రీట్ ఫర్నిచర్ ఎక్సెట్రా ఇవన్నీ అయితే ఈ రోడ్లో ఇంక్లూడెడ్ అయితే అయి ఉంటాయండి. అమరావతి క్యాపిటల్ సిటీ అండ్ ల్యాంప్ సన్ కాంట్రాక్ట్ ప్యాకేజ్ 10 అండి. అలాగే ఇంక్లూడెడ్ DLP ఆఫ్ 2 ఇయర్స్లో అండి. ఈ ప్యాకేజ్ 10లో భాగంగా అయితే ఈ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి RVR ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే చేస్తున్నారండి. 28/4/2025లో అయితే ఈ రోడ్డు వర్క్స్ అనేవి మొదలు పెట్టారనమాట. ఇవి మొత్తం 2 సంవత్సరాలు అంటే 24 నెలల్లో అయితే పూర్తి చేయాలనేది టార్గెట్ అండి. మొత్తం 14.110 కిలోమీటర్లు అనమాట. ఇది చూసుకుంటే మెయిన్గా ఈ కృష్ణాపాలెం దగ్గర నుంచి నెక్కల్ వరకు అయితే ఉంటుందండి ఈ రోడ్డు. ఇక్కడ ఎస్టిమేటెడ్ కాస్ట్ చూసుకుంటే మనకి 436 కోట్ల రూపాయలు 9 కోట్ల రూపాయలు అయితే అవుతుందండి. అంటే మీరు ఇక్కడ ఒక కిలోమీటర్కి చూసుకోవచ్చు దగ్గర దగ్గర చాలా కాస్ట్ అయితే పడుతుందండి.
ఇక్కడ ఇది చూస్తుంది వచ్చేసి ఇది N8 రోడ్ అండి. N8 రోడ్డుకి సంబంధించి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి పవర్ సప్లై డక్ అండి. దానికి సంబంధించి ఇక్కడ కాంక్రీట్ అయితే పోస్తున్నారనమాట. మీరు చూడొచ్చు. ఈ N8 రోడ్డుకి సంబంధించి కూడా వర్క్స్ అనేవి చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, మనకి ఈ రెండు పక్కల కూడా ఏదైతే ఈ 4 వరుసల రోడ్డు ఉందో దీన్ని అయితే క్లియర్గా అయితే చేశారనమాట. చూడొచ్చండి, రోడ్డు కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. ఇక్కడ డివైడర్ కూడా నిర్మించేసి మొత్తం పూర్తయితే అయిందనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే ఎదురువైపు వచ్చేసి అది వెస్ట్ బైపాస్ అండి. అంటే మనకి అమరావతి రోడ్ల లెక్కలో చూసుకుంటే ఇది N6 రోడ్ అనమాట. ఏదైతే ఈ సిరీస్ రోడ్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మనకి ఈస్ట్ నుంచి వెస్ట్కి అయితే ట్రావెల్ చేస్తాయండి. ఏదైతే ఈ ఎన్ సిరీస్ రోడ్డు ఉన్నాయో ఈ నార్త్ నుంచి సౌత్కి అయితే ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్క 2 కిలోమీటర్స్కి మనకి జంక్షన్ అనేది ఉంటుందండి. అంటే ఇప్పుడు N9 NE జంక్షన్ అంటే ఈ టైప్లో మనకి జంక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం ముందుకు రాగానే మళ్ళీ మనకి వచ్చేసి N8 E9 జంక్షన్ అయితే మనకి తగిలింది. అలాగా జంక్షన్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ అన్నమాట. E9 రోడ్ అండి ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్లైఓవర్కి సంబంధించి వర్క్స్ అయితే పిల్లర్స్ని అయితే మీరు గమనించవచ్చు. అవి గతంలో నిర్మించినాయండి. ఇక్కడ ఇది వచ్చేసి N7 రోడ్ అండి.